ఒకటోసారి ట్రిప్ వన్ అయితే 0 చేసిన. ఇప్పుడు 80 అబోవ్ 90 బిలో అయితే క్రూజ్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాం. చూస్తున్న వాళ్ళలో మీకు ఎంతమందికి NS200 అంటే డ్రీమ్ బైకో పక్క అయితే కింద కామెంట్ చేయండి. 100+ క్రూజ్. ఇది ఒక్కసారి స్టార్ట్ చేస్తా, మూడోసారి స్టార్ట్ అయితే కావట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్తూరు మ్యాచ్ గౌడ్. సో మనమైతే ఇవాళ వచ్చేసి NS200 మైలేజ్ టెస్ట్ అయితే ఆల్రెడీ చేసేసినాము. సో ఇది వచ్చేసి 2023 మోడల్ అనమాట. ఈ బైక్ తీసుకొని జస్ట్ ఒక 4 months అయితే అవుతుంది. సో NS160 మైలేజ్ టెస్ట్ చేసినప్పుడు బ్రో NS200 మైలేజ్ చేయండి, NS200 మైలేజ్ చేయండి అని ఎన్ని కామెంట్స్ వచ్చినాయో ఒకసారి అయితే మీకు ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తా చూడండి. సో మీరేది వీడియోస్ కావాలనుకుంటారో అదే వీడియో చేయాలి కాబట్టి సో ఫైనల్గా అయితే NS200 అయితే తీసుకొచ్చినాం. సో NS200 వచ్చేసి ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయి డ్రీమ్ బైక్ అనమాట. 200cc సెగ్మెంట్లో ది కింగ్ అనమాట. కంపెనీ అయితే క్లెయిమ్ చేసింది మాత్రం 35 నుంచి 40 అయితే క్లెయిమ్ చేసింది NS200 మైలేజ్ అయితే. రియల్ టైంలో అయితే మనం అయితే మైలేజ్ టెస్ట్ అయితే చేసినాం. దీంట్లో ఉన్న పెట్రోల్ అయిపోగొట్టడానికి నేను ఆల్మోస్ట్ కొత్తకోట దగ్గరికి అయితే వెళ్ళినా అనమాట. సో ఎగ్జాక్ట్గా జంక్షన్ దగ్గర అయితే అయిపోయింది. ఒకటోసారి అరే నేనమ్మ స్టార్ట్ అవుతుంది కానీ గేర్ వేసినా కూడా వెళ్ళట్లేదు ముందరికి. మధ్యలో మాత్రం అయిపోకు. సో గైస్ పెట్రోల్ అయితే అయిపోయింది, మధ్యలో ఆగిపోతుంది. ఒకటేసారి మళ్ళీ స్టార్ట్ అవుతుంది, ఆగిపోతుంది. సో ఇంకా మనం తెచ్చుకున్న పెట్రోల్ అయితే పోసేద్దాం దీంట్లో. ఒక నిమిషం చూపిస్తాగో, స్టార్ట్ కావట్లేదు ఇంకా. ఇగో ఫోన్లో చూపిస్తున్నా చూడండి. ట్రిప్ వన్ అయితే 0 చేసిన. ఇప్పుడు ఇంకా బండి కూడా న్యూట్రల్లో పెట్టేసిన, స్టార్ట్ కావట్లేదు. చూసిన కదా మీకు 2-3 సార్లు. గేర్ వేసినాక ముందరికి వెళ్ళిపోతుంది, ఆగిపోతుంది. ఇంకా ఇది కరెక్ట్ జంక్షన్లో తీసుకొచ్చి ఆపింది. ఇగో చూడండి, ఇక స్టార్ట్ కావట్లేదు. సో ఇంకా మనం తెచ్చుకున్న 1/2 లీటర్ అయితే తెచ్చుకున్నాం. ఇప్పుడైతే 1/2 లీటర్ పోసేసి మన మైలేజ్ టెస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మైలేజ్ టెస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి ఎంత స్మూత్గా స్టార్ట్ అవుతుంది. ఈ బైక్ తీసుకొని జస్ట్ 4 months అవుతుంది. ఇది 2023 మోడల్ అనమాట. జస్ట్ 6400 కిలోమీటర్స్ ఏమి తిరిగింది. అలాంటి స్పీడే అనమాట. 80 అబోవ్ 90 బిలో అయితే క్రూజ్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాం. ఎందుకంటే NS200 పైన మనం ఈజీగా అయితే 80 అయితే క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు హైవే పైన. అండ్ మనకు దీంట్లో సిటీ మైలేజ్ వస్తుంది ప్లస్ హైవే మైలేజ్ కూడా, 2 కాంబినేషన్ కలుపుకొని వస్తుంది అనమాట. ఎందుకంటే అప్పుడప్పుడు మనం NS200 తీసుకుంటే డైలీ కమ్యూనిటీకి ఇంకా కాలేజీకి పోవడానికి దానికైతే తీసుకుంటాం కదా. సో అందుకనే మనం ఓన్లీ హైవే పైన వేసేందంటే ఎప్పుడు హైవే పైన వెళ్ళాం కదా, హైవే పైన వెళ్తాం. మళ్ళీ సిటీ మైలేజ్ కూడా రావాలి మనకు. బంపర్ టు బంపర్ ఎంత వస్తుంది అనేది ఒక ఐడియా అయితే ఉండాలి. ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని మనమైతే మైలేజ్ అయితే చేస్తామన్నమాట. సిటీ మైలేజ్, హైవే మైలేజ్ దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. చూస్తున్న వాళ్ళలో మీకు ఎంతమందికి NS200 అంటే డ్రీమ్ బైకో పక్క అయితే కింద కామెంట్ చేయండి. #NS200 అయితే నింపేసేయండి. చూద్దాం NS200 లవర్స్ ఎంతమంది ఉన్నారు అనేది ఈ వీడియోతో అయితే మనకు తెలిసిపోతుంది అనమాట. ఇంకా ఇప్పటికీ మనం పెట్రోల్ పోసిన దగ్గర నుంచి 8.4 కిలోమీటర్స్ అయితే వచ్చినాం అనమాట ఇప్పటికీ. ఇంకా చూస్తున్నారు కదా స్పీడ్ కూడా మనం 80 అయితే క్రూజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. 12.2 కిలోమీటర్స్ అయితే వచ్చినాం అనమాట 1/2 లీటర్ పోసిన తర్వాత నుంచి. చాలా ఎక్సైట్మెంట్ తోటి అయితే ఉన్నా. NS200 ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాం మైలేజ్ టెస్ట్. ఇప్పుడైతే లైట్గా అయితే జలక్ అయితే వస్తుంది. 13 కిలోమీటర్స్ అయితే వచ్చినాం పెట్రోల్ పోసిన తర్వాత. అయితే 80కి ఎక్కడ తగ్గట్లేదు. ఎక్కడ ఒక దగ్గర బైక్స్ అట్లా వచ్చినప్పుడు స్లోగా అవుతున్నాం అంతే తప్ప మ్యాక్సిమం మనకి ఈ రోడ్లో 80 తక్కువ అయితే ఎక్కడ రావట్లేదు. 80 అబ్బోనే క్రూజ్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాం అనమాట. ఓ లైట్ అయితే ఒకసారి జలాక్ వచ్చింది. ఇప్పుడు 14 కిలోమీటర్స్ దగ్గర 100+ క్రూజ్. మైలేజ్ టెస్ట్ చేస్తున్నా కెమెరాలో. ఓ అంకుల్ ఉండి పెట్రోల్ అయిపోయిందా అని అడుగుతున్నాడు. అంటే బాబా ఇలాంటి వాళ్ళు ఎక్కడుంటారు చెప్పండి. ఎంత మంచిగా అడుగుతున్నాడు పెట్రోల్ అయిపోయిందా అని. అంటే
లేదు అంకుల్ మైలేజ్ టెస్ట్ చేస్తారా అని చెప్తున్నా. నేను ఒకవేళ అయిపోయింది అనుకో టో వేద్దామని అనుకుంటున్నట్టున్నాడు. గ్రేట్ అసలు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా. అంటే బండి జలకిచ్చినప్పుడు ఒకరు వచ్చి మనని అడగడం, అంటే మూమెంట్ ఉంటుంది కదా పెట్రోల్ అయిపోయే సిచ్యువేషన్ బైక్కి, ఆ టైంలో వచ్చి అడుగుతున్నాడు అంకుల్. అసలుకి ఏం అర్థం కావట్లేదు. 19.1 కిలోమీటర్స్ వచ్చింది అయినా గివ్ అప్ చేయట్లేదు. NS200 అయిపోయింది. ఎవరో ఫోన్ చేస్తున్నారు. 19.2 కిలోమీటర్స్ అయితే వచ్చింది. ఇప్పుడైతే మళ్ళీ చెక్ చేద్దాం. అది సఫర్ అయితే నాకు గుండె అయితే తడుక్కుపోతుంది అసలు. ఒకటోసారి ఇప్పుడైతే చెక్ చేద్దాం. ఒకటోసారి స్టార్ట్ అయింది కదా, చూసింది కదా. అసలు గివ్ అప్ ఇవ్వదు అసలు. NS200 పెట్రోల్ అయిపోయింది అయినా సరే గివ్ అప్ ఇవ్వకుండా పోతూనే ఉంది చూడండి. పక్క అయితే ఇది ఫ్యూల్ ఇంజెక్షన్కి ఎఫెక్ట్ అవుతుంది, బట్ తప్పదు. దీంట్లో ఉన్న పెట్రోల్ మొత్తం అయిపోగొట్టి మీకు చూపించాలి కదా. స్టార్టింగ్లో పెట్రోల్ వచ్చినప్పుడు కూడా ఇట్లానే చెక్ చేసిన అనమాట. కష్టం అసలు పోదు అన్న. ధృవ అడ్డం దాకనా. ఒకటోసారి అరే ఎన్నిసార్లు స్టార్ట్ అవుతావే ఇంకా. నేను ఇంకా చెప్పుకుంటూనే ఉండాలి ఒకటేసారి అని. ఒకటోసారి ఇంకో న్యూట్రల్ ఉంది చూడండి. ఫ్యూల్ ఇంజెక్షన్ కూడా అడుస్తుంది లోపల నుంచి. రెండోసారి ఇది ఒక్కసారి స్టార్ట్ చేస్తా. మూడోసారి స్టార్ట్ అయితే కావట్లేదు. ఇంకా మనం తెచ్చుకున్న లీటర్ అయితే పోసేద్దాం దీంట్లో. ఇంకొకసారి ట్రై చేస్తా. స్టార్ట్ కావట్లేదు చూడండి. ఇంకా దీన్ని ఇంతకంటే సతాయించినామంటే ఫ్యూల్ ఇంజెక్షన్ మోటార్కి ఎఫెక్ట్ అయితే అయిపోతుంది. అది ఆల్మోస్ట్ 10,000 to 15,000 ఉంటుంది. సో ఇంతకంటే ఎక్కువ సతాయించలేను NS200ని. ది బీస్ట్ అసలుకి నెవర్ గివ్ అప్ అనకుండా అసలు 19 కిలోమీటర్స్ వచ్చినా అట్లనే ఈడ్చుకుంటూ వెళ్తుంది. అక్కడ జంక్షన్ దగ్గరకు పోవడానికి కూడా కారణం నేను అసలు జంక్షన్ దగ్గర అయిపోతుంది అనుకోలే, అయిపోయింది ఇంక అప్పటికి. సో బైక్ అయితే ఫస్ట్ నీడకైతే దుప్పుకోతా. సో మనం పెట్రోల్ పోసి 19 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత అసలు గివ్ అప్ చేయట్లేదు. అసలు ఆ పెట్రోల్ అయిపోయినట్టు చేస్తుంది అని ఇంకా పోతూనే ఉంది. అసలు పోతూనే ఉంది. నాకైతే అది ఏమంటారు సఫర్ అవుతుంది కదా, అదైతే నేను ఫీల్ అవుతున్నాను అనమాట. అది నాకు గుండెలో నుంచి ఫీల్ అయినట్టు అయితే అవుతుంది. అంత సఫర్ అవుతుంది కానీ అయినా గివ్ అప్ చేయకుండా పోతూనే ఉంది, ముందరికి పోతూనే ఉంది. ఇంకా లాస్ట్కి అయితే మనకు ఇక్కడైతే అయిపోయింది. టైం వచ్చేసి 1:57 అయితే అవుతుంది. ట్రిప్ అని చూస్తున్నారు కదా, 20.2 కిలోమీటర్స్ అయితే వచ్చింది హాఫ్ లీటర్కి ఇది. సో ఇప్పటికి స్టార్ట్ చేస్తే కూడా స్టార్ట్ కాదు, చూస్తున్నారు కదా. ఇగో ఇప్పటికి స్టార్ట్ చేస్తున్నా స్టార్ట్ కావట్లేదు. సో మనకు వచ్చేసి హాఫ్ లీటర్కి అయితే 20.2 కిలోమీటర్స్ అయితే వచ్చింది. సో ఇంకా ఫైనల్గా అయితే NS200 అయితే మైలేజ్ టెస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో మనకు వచ్చేసి హాఫ్ లీటర్కి అయితే 20.2 కిలోమీటర్స్ వచ్చింది కదా. లీటర్కి క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం 40.4 కిలోమీటర్స్ అయితే వచ్చింది. సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు 40 మైలేజ్ ఇస్తుందని. అది కూడా మనం చెక్ చేసి ఏదో ఓవర్ స్పీడ్ 100+ అట్లా కొట్టలేదు, 80+ అయితే కొట్టినాం. 80 to 90 గ్యాప్లో కొట్టినాం అనమాట. ఎక్కడ 80 తగ్గకుండా 90 దాటకుండా 80 to 90 మధ్యలో మనం అయితే క్రూజ్ చేసుకుంటూ వచ్చినాం అనమాట. ఇది వచ్చేసి NS200 యావరేజ్ మైలేజ్ అనమాట. ఏమంటారు ఫుల్ థ్రాటల్ ఇచ్చి ఫుల్ పవర్ ఇచ్చేసి కాదు, ఇంకా అది కూడా మళ్ళీ ఇంకోటి 60-50 అట్లా స్పీడ్ రాలేదు. 80 అబోనే వచ్చినాం. మీరు చూసింటారు కదా బ్లాగ్లో, గోప్రోలో చూసింటారు. 80 అబోనే మనం అయితే క్రూజ్ చేసుకుని వచ్చినాం. సో ఇది NS200 మైలేజ్ అయితే. సో మీకు ఎట్లా అనిపించిందో పక్క అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ బైక్ మైలేజ్ వీడియో చేయాలో పక్క అయితే కింద కామెంట్ చేయండి. సో ఎంతమందికి NS200 డ్రీమ్ బైక్ కింద అయితే పక్క అయితే కామెంట్ చేయండి. చూద్దాం NS లవర్స్ ఎంతమంది ఉన్నారో, మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు అండ్ మన ఛానల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో. సో చూద్దాం. హోప్ ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం పక్క అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్. ఇంకా మనం తెచ్చుకున్న పెట్రోల్ కూడా దీంట్లో పోసేస్తున్నాం, లీటర్ పెట్రోల్. ఇంకా ఫైనల్గా అయితే నన్ను అడిగితే మాత్రం ఎంత సతాయించినా ఏం చేసినా మనం NS200 వచ్చేసి ఈజీగా అయితే ఫుల్ పవర్ తోటి నడిపినా ఈజీగా అయితే మనకి 35 అయితే పర్ లీటర్కి అయితే ఇస్తుంది. సో వీడియో మొత్తం చూసిన తర్వాత మనకి NS హార్ట్ బీట్ వినకపోతే బాగుండదు కదా. సో మాట వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే వినండి.